ఛాన్స్ ఉంది. రేసులో డీకే అరుణ ఉంది. లక్ష్మణ్ నగేష్ ఏపీ నుంచి టీడీపీకే మరో బెర్త్ అని చెప్పి ప్రచురించారు. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహ రచన చేస్తుండగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. బీహార్ పోల్ ముగియగానే ఇందుకు సంబంధించిన కసరత్తును మోడీ ప్రారంభించగా తాజాగా తెలుగు రాష్ట్రాల ఎంపీల భేటీతో ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏపీ నుండి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే మార్పులకు డిసైడ్ అయిన ప్రధాని మోడీ ఒకరికి స్థాన సంచలనం కలిగించింది. కొత్తగా ఇద్దరిని తీసుకోవచ్చని చర్చ జరుగుతుంది. పాత వారిని కొనసాగించని పక్షంలో కొత్త వారికి తీసుకునే అవకాశం ఉందని, తెలంగాణ నుండి మాత్రం ప్రాతినిధ్యం పెరుగుతుందన్న ప్రచారం ఉన్నత స్థాయి వర్గాల్లో జరుగుతుంది. మరి డీకే అరుణ మనకు తెలుసు, తెలంగాణలో బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. తనకంటూ తన నియోజకవర్గంలో ప్రజలతో ఎప్పుడూ మమేకమై తిరుగుతూ ఉంటారు డీకే అరుణ. మరి అలాంటి డీకే అరుణకి ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, లేకపోలేదు, కన్ఫర్మ్ అయితే ఇంకా కాలేదు, వచ్చే అవకాశం ఉందని. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూసుకుంటే ఒక టీడీపీకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని కూడా మరి ప్రచురించారు. ఎందుకంటే తెలుసు మనకి ఈ రోజున బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ మేజర్ పార్ట్ ది షేర్లో మరి టీడీపీ కొనసాగుతుంది. ఎందుకంటే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీగా టీడీపీ మరి తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో మరి చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి మనకు తెలుసు. అది కూడా కాక చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పుడున్న సత్సంబంధాల మధ్య మరి టీడీపీకి అవకాశం ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ అని ప్రచురించారు. అదేవిధంగా ఢిల్లీలో సీఎం బిజీ అని కూడా రాశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులు నిధుల స్వాధీనం కోసం మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్ట్ గురించి సీఎం సవివరంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 105 నియోజకవర్గాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న పాఠశాలల కోసం, అలాగే విద్యారంగానికి మొత్తంగా 30,000 కోట్ల నిధుల అవసరాన్ని కేంద్రం దృష్టికి ఆయన తీసుకువెళ్ళడం జరిగింది. ఈ స్కూల్స్ కోసం తీసుకునే రుణాలను ఎస్ఆర్పిఎం నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి కోరారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మానవ వనరుల అభివృద్ధికి నిజమైన పెట్టుబడిగా తెలంగాణ ముందుకు వెళుతుందని సహకరించాలని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్తో జరిగిన భేటీలో హైదరాబాద్కు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయాలని కోరారు. మరి ఒక సీఎంకి కావాల్సింది ఏంటి? పార్టీలతో సంబంధం లేదు. అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో ఉంది. 100% అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక కంట్లో అన్నం ఒక కంట్లో సున్నాన్ని పెట్టకూడదు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అన్ని రాష్ట్రాల డెవలప్మెంట్ను చేస్తూ మరి అన్ని రాష్ట్రాలకు హెడ్గా ఉండటము మరి ప్రధానమంత్రికి మరి ఆయన డ్యూటీ. ఆయన విధిలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి అనేక నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మరి అమ్మ పెట్టందే అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదనే సామెత మనకు తెలుసు. ఆకలిస్తుందని తెలియపరచాలి. అదేవిధంగా మనకి ఏం కావాలనేది అడిగినప్పుడే కదా మనకి కావాల్సినవి మనకు వచ్చేది. మరి ఈ స్కూల్కి సంబంధించి ఈ 30,000 కోట్లు మరి కావాల్సింది అది ఎందుకు కావాలి ఏంటి అని మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మరి చెప్పడం మరి విశ్లేషించడం కూడా సీఎం రేవంత్ రెడ్డి జరిగింది. అయితే గతంకి ఇప్పటికీ తేడా ఒకటి మనం చూసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ఏ ప్రాంతీయ పార్టీ అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్కి మరి అద్భుతంగా అవకాశం అనేది లభిస్తుంది. మరి కేంద్రంతో సత్సంబంధాలు లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాలు వెనుకబడి ఉంటాయి. అనేక రాష్ట్రాలు వెనుకబడిన క్రమంలో మరి ఆర్డర్లో ఒక్కోటి చేసుకుని వచ్చే క్రమంలో ఒక్కొక్కసారి మరి సత్సంబంధాలు లేకపోతే మాత్రం మరి ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. తద్వారా మనకి రాష్ట్రం డెవలప్మెంట్లో వెనకబడిపోతూ ఉంటుంది. కాబట్టి పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, ప్రణాళికలు వేరైనా, ఏవైనప్పటికీ కూడా రాష్ట్రం అభివృద్ధి విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాలి. ప్రధానితో, అదేవిధంగా సంబంధిత మంత్రి మండలితో మరి సత్సంబంధాలు కల్పించాలి. అది మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాల్సిన అవసరం వాళ్ళకి విధి ఉంటుంది. దీనిలో మనం ప్రధానంగా చర్చించాల్సిందంటే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధినేత
కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించడంలో చాలా విఫలమయ్యారు. కాబట్టే రాష్ట్ర అభివృద్ధి తొందరపాటున జరగలేదు, రాష్ట్ర అభివృద్ధి ఇంకా కుంటుపడింది అన్న విమర్శల యొక్క జడివానలో కేసీఆర్